హరి ఓం నమో నారాయణాయ నమః. ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వత్రా నిండి ఉన్నవాడు ఈశ్వరుడు. ఇది మనకు ఎప్పటి నుంచో మన యొక్క శాస్త్రాలు, సనాతన ధర్మ ప్రామాణికాలు అన్నీ కూడా చెప్తున్నటువంటి సత్యం. ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోవడం అజ్ఞానం. మన చుట్టూ ఉన్న క్షణం మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఏ కార్యమైనా ఆత్మశుద్ధితో, చిత్తశుద్ధితో, పవిత్రతతో, పరమానందంతో, పరమ ప్రీతికరంగా చెయ్యాలి. నిస్వార్థంగా చెయ్యాలి. ఎటువంటి ఫలం ఆశించకుండా చెయ్యాలి. కర్మలు చేయాల్సిందే, కానీ దాని ఫలితాలు మనసులో పెట్టుకొని చేయకూడదు. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉన్నాడు. ఈ జమీందారు ఎప్పుడు కూడా ఇక్కడ నా పుణ్యశ్రవణాలు ఉంటే అక్కడికి వెళ్ళి వచనాలు, ఇలాంటి బోధలు ఉంటే, హరికథలు ఇవంటే అతనికి చాలా ఆసక్తి కూడా. అక్కడికి వెళ్ళాడు. అప్పుడు హరిదాస్ అక్కడ ఏం చెప్తున్నా అంటే, భగవద్గీతలో ఈ శ్లోకం చెప్తున్నారు. అతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసి మహిం తస్మాత్ తిష్ఠ కౌంతేయ నత్వం శోచితుమర్హసి. కనుక ఇది వినినతను, ఓ స్వర్గం అనేది ఒకటి ఉంది, స్వర్గం అనేది ఉంది కాబట్టి మనం ఏం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది? గురువుగారు జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ చూపిస్తే స్వర్గప్రాప్తి అన్నారు. వాళ్ళకు దానధర్మాలు చేయడం చాలా ఉన్నతమైన కార్యక్రమం అనుకొని ఉన్నట్లుండి ఒకరోజు ఆ గ్రామంలో ఎవరెవరు భిక్షకాలు ఉన్నారో అందరినీ రమ్మన్నారు. అయితే ఈ జమీందారుకు తెలియని విషయం ఏమంటే, ఈ జమీందారు పరమ లోభి, ఎప్పుడు కూడా ఎవరికి సహాయం చేసేట్టు లేదు. ఇది ఎప్పుడైతే అలా పిలిపించాడో ఒక్కరు కూడా అక్కడికి రాలేదు. ఏందిరా, నేను ఇలా ప్రచారం చేస్తే ఎవరు రాలేదే, ఎలా దాన ధర్మం చేయాలబ్బా అని అలా కనబడింది. పోతూ దారిలో ఒక భిక్షగాడు కనబడ్డాడు. అతడు చాలా వృద్ధుడు, నడుచుకుంటూ పోతున్నాడు. ఓహో, ఇప్పుడు ఇతన్ని బాగా సత్కరించాలి, అనేక కానుకలు ఇవ్వాలి అని అనుకున్నాడు. చక్కగా నేరుగా ఆ భిక్షగాడి వైపు ఈ యొక్క గుర్రం బండిని తొలగిపోతున్నాడు. తర్వాత ఈ యొక్క అరదా నడిపేవాడు అటువైపు పోయి అన్నాడు, పోతున్నాడు. ఇంత లోపల ఆ భిక్షగాడు ఏం చేశాడు, మెల్లగా నడుచుకుంటూ దారికి అటువైపు వెళ్ళిపోయాడు. ఎవరెవరు మనం పొరపాటు చేసాము, ఆ భిక్షగాడు అలా పోతాడని మనకు తెలియలేదు కదా, తెలుసుకోవాలంటే ముందే అటు పోయిండొచ్చు కదా అని ఆ యొక్క బండిని ఇటు తిప్పాడు. ఇటు తిప్పితే ఇతర వాహనాలన్నీ వస్తుంటాయి కదా, బండ్లు అవన్నీ. కనుక ఇలా తిప్పేసరికి కాస్త ఆలస్యం. అప్పుడు ఆ భిక్షగాడు ఏం చేశాడు, ఎవరో పిలుస్తున్నారని వెనక్కి తిరిగి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇదేమిటి, ఇటు వస్తేమో వెనక్కి వెళ్తున్నాడు. ఏమీ భిక్షగాడు ఒక విధానం నడవడం లేదే అనుకొని మరలా అటు పోని అన్నాడు. అటు పోనిస్తే ఇంత లోపల ఆ భిక్షగాడు అక్కడ ఆగి ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చొని తెచ్చుకున్నటువంటి ఆహారం తింటూ ఉన్నాడు. తింటూ ఉంటే దగ్గరికి పోయేసరికి పెద్ద గాలి వాన వచ్చి ఆ యొక్క ఆహారం అంతా కొట్టుకుపోయింది. వెంటనే భిక్షగాడు చచ్చిపోతున్నాడు లేచి పరిగెత్తుకున్నాడు. ఆ ఊరి చివరిలో ఒక దేవాలయం ఉంటే అందులో తలదాచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ జమీందారు కూడా చచ్చిపోతున్నాడు. అయ్యయ్యో, దానం చేయడానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది అని ఇంటికి వచ్చాడు. నా ఫలితం అంతా వృధా అయింది, నా యొక్క బండికి అనవసరమైన శ్రమ ఇచ్చాను, నా గుర్రానికి నేను కూడా శ్రమ తీసుకొని వచ్చాను, అయినా ఏం జరగలేదు, స్వర్గం ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది ఇది అని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాప్తం ఎవరికి తగ్గింది? ప్రాప్తం భిక్షగాడికి లేదా? ఈ స్వర్గం పొందే ప్రాప్తం జమీందారుకు లేదా? ఎవరికి ప్రాప్తం లేదు? బాగా ఆలోచించండి అన్నాడు గురువు. అంటే ధనం తీసుకుంటే ఆ భిక్షగాడు బాగా సుఖంగా ఉంటాడు. మరి తీసుకునే విధానం అతనికి ఆలోచన రాలేదు, ఈ జమీందారుని చూడాలని, ఇవన్నీ చేయాలని. కనుక ఇప్పుడు ఈ జమీందారు కోరిక నెరవేరిందా? నెరవేరలేదు.
ఏదైనా ఫలితాన్ని ఆశించి కర్మ చేశాడు. ఏమది? స్వర్గప్రాప్తి, పేరు ప్రఖ్యాతులు రావాలని అలా చేశాడు. కనుక పేరు ప్రఖ్యాతులు రావాలి, మనం ఏదో స్వర్గాన్ని పొందాలి, ఉన్నత పదవులు పొందాలని ఊరికే బూటకం కపటపు నాటకాలు ఆడి గొప్ప ఫలితాల కోసం ప్రయత్నిస్తుంటే రాదు. అంటే ఇక్కడ ఎవరికి ప్రాప్తం అనేది లేకుండా పోయింది. ఇతనిచ్చే ధనం అతనికి ప్రాప్తం లేక, లేదు ఇతనికి స్వర్గం తప్పిపోయింది ప్రాప్తం లేక అని చెప్పాడు గురువుగారు. అందరూ కాస్త ఆశ్చర్యంగా చూశారు. అంటే కర్మలు ఫలితాలు ఆశించకుండా చేయాలి.